హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ కడప శివ అనే అతను యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టాడు. 300 దినార్ల జరిమానా, 3 నెలలు జైలు శిక్ష అని చెప్పి. నేను అతనికి ఫోన్ చేస్తాను. అతను ఏం చెప్పినాడంటే, ఈ శివకు కూడా చెప్తున్నా, నేను అక్కడికి కాదు అందరికీ కూడా, ఎప్పుడు కోవిడ్ వాళ్ళ గురించి పొగడడం ఒకటే కాదు, వాళ్ళని పొగడండి, ఓకే, నో ప్రాబ్లం. రేపో మొన్నాడు రిపబ్లిక్ డే వస్తుంది, 26వ తేదీ జనవరి 26. అంత నిజాయితీ పరులు ఎవరో ఇప్పుడు చూద్దాం ఎంతమంది రెస్పాండ్ అవుతారో. దేశం మీద, సమాజం మీద హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉన్నారో, ఎంతమంది ఫాల్తూ గాళ్ళు ఉన్నారో ఇప్పుడు బయటపడతారు. చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే వాటిని మీరు ఎంతవరకు ఖండించినారు? ఇట్లాంటివన్నీ బయటకు తీసుకురారు. ఏదో తిన్నామంటే తిన్నాం, ఉన్నామంటే ఉన్నాం. వీడియోలు బాగుంటే జనాలు ఆదరిస్తారు, పైకి తీసుకొచ్చారు. వీడియోలో ప్రాబ్లం ఉండి అన్ని అబద్ధాలు చెప్తా, మోసాలు చేస్తా, 10 మంది దగ్గర ఇబ్బంది పెడతా ఉంటే అతను పడిపోతాడు. మీ దగ్గర దమ్ముంటే వీటి మీద చేయండి వీడియోలు. సమాజానికి పనికొచ్చాయి కదా, దేశానికి పేరు వచ్చదు కదా, మన ఊరికి పేరు వచ్చదు కదా. మీ ముడ్డి కింద అంత దమ్ముంటే వీటి మీద చేయండి వీడియోలు. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలన్న దెబ్బతింటే మీ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లే. వీలైనంత తొందరగా మీ నడుంకు ఒక పెద్ద రాయి, బండరాయి కట్టుకొని ఎక్కడైనా బావిలో దూకి చచ్చిపోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ కడప శివ అనే అతను యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టాడు. 300 దినార్ల జరిమానా, 3 నెలలు జైలు శిక్ష అని చెప్పి. దాని మీద చాలా మంది యూట్యూబర్లే, కోవిడ్ లో ఉండే వాళ్ళే, వీళ్ళందరూ వీడియో చేసుకుంటా ట్రోల్ బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో గురించి తెలుసుకుందాం. వీళ్ళు చెప్పేది కరెక్టా లేకపోతే వాళ్ళు చెప్పేది కరెక్టా అని చెప్పేది చూద్దాం అని చెప్పి నేను కూడా దాని గురించి పట్టించుకోలే. కానీ ఈ వీడియో మీద నన్ను చాలా మంది స్పందించు, వీడియో పెట్టు అని చెప్పి అడుగుతా ఫోన్లు చేస్తున్నారు. నాకెందుకు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకే చెప్పండి అంటే, నాకు వాళ్ళ దగ్గర నంబర్ లేదు శివాది. మీరిద్దరు యూట్యూబ్ చేస్తూ ఉంటారు కదా, కలిసి చాలా వీడియోలో చూసినాము. దాని మీద అయితే నీకు చెప్పినా కానీ నీ దగ్గర నంబర్ ఉంటుంది కాబట్టి నువ్వు చెప్తావు అని చెప్పి చెప్తున్నావు. నేను అతనికి ఫోన్ చేస్తాను. అతను ఏం చెప్పినాడంటే, బ్రో నువ్వు దేని గురించి అడగాలనుకుంటున్నావు అదే చెప్పు, ఎవరంటే వాళ్ళ చెప్పిన దాని గురించి కాదు, నీకు తెలిసే లేకపోతే తెలియక అడుగుతున్నావా దీని గురించి అయితే అని అడిగినాడు. ఏం లేదు శివ, ఈ వీడియో గురించి మాట్లాడదామని చెప్పి ఫోన్ చేసినానని చెప్పి అడుగుతానే, బ్రో ఈ వీడియో నిజంగానే రియల్ బ్రో, అది ఫేక్ న్యూస్ కాదు, ఇది నిజంగానే చెప్తున్నాను అని చెప్పి అతనైతే చెప్పినాడు. నేనైతే కొంతమందికి పర్సనల్ గా ఫోన్ చేసి, కొంతమంది ఉంటారు కదా ఆల్రెడీ పాతోళ్ళు, వాళ్ళకి ఫోన్ చేసి అయితే కొంతమందిని హెచ్చరించిన. వాళ్ళు ఏంటంటే, కొంతమంది ఇటు చెప్తున్నారు, కొంతమంది అటు చెప్తున్నారు, ఇది నిజమే అంటారు, కొంతమంది కాదంటున్నారు. ఎవరు చెప్పేది క్లారిటీ రావట్లే. తర్వాత నేనైతే ఈ కోవిడ్ పేజీ అని ఉన్నది ఫేస్బుక్ లో చెప్పున్నారు, అతను చెప్పిన దాంట్లో నిజం ఉండదు. మీ అందరికి కావాలంటే పైన ప్రూఫ్ తో సహా చూపిస్తా, ఒకసారి చూడండి, అది కూడా మీకు కూడా అర్థమవుతుంది. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఇది ఎప్పుడు పెట్టినారా నాయన, మాకు కూడా తెలియదు అని చెప్పి మీరు కూడా ఆశ్చర్యపోతారు చూచే ప్రూఫ్. ఏంటంటే ఇది కోవిడ్ పేజీ అని చెప్పి ఫేస్బుక్ లో పెట్టున్నారు. శివ అనే అతను దాన్ని చూసి ఇది నిజం అని చెప్పి దాన్ని వీడియో అయితే పెట్టినాడు. నిజం చెప్పాలంటే అతను పెట్టింది 100% కరెక్ట్. పైన కావాలంటే చూడండి, ప్రతి ఒక్కటి 50 దినాలు ఉండేదాన్ని 75, 100, 150, 300, 15, 20 ఎంత పడితే అంత రేట్లు అయితే పెంచేసినారు. మొత్తం కూడా ముందున్న రేట్లు ఇప్పుడైతే లేవు, మొత్తం మార్చేసినారు. కాకపోతే ఏంది అంటే, ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఈ కోవిడ్ వాళ్ళు రూల్స్ పెడతారు, వాళ్ళైతే ఎక్కువ శాతం మంది పాటిస్తారు. ఎవరు? కొంతమంది మాత్రమే, మిగిలిన వాళ్ళందరూ పాటించరు. ఇంకా లైసెన్స్ లేదని, అది లేదని, ఇది లేదని, ఇట్లాంటివి ఇంతకు ముందు అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు రెన్యువల్ అనుకో, ఒక 5 దినాలు ఉంది, ఇప్పుడు మహా అంటే ఒక 5 పెంచుంటారు. ఇప్పుడు ఆ 5కి ఇంకొక 5 అంటే ఎందుకు చేపించట్లేదు అని చెప్పి ఒక 5కి ఎక్స్ట్రా వేసి అట్లా కడతారు. ఇంకా దత్తర్ అంటావా, దత్తర్ అంటే పేపర్లు. ఇక్కడ ఈ పేపర్లని ఇది అయిపోయింది కదా, దీన్ని తర్వాత ఏం చేయాలి, దీనికి ఇంత ముఖాలపు వచ్చింది అని చెప్పి సింపుల్ గా కట్టుకుంటా వచ్చేవాళ్ళు. కానీ దత్తర్ అనేది మనకి సంబంధం లేదు, వాళ్ళే కట్టుకుంటారు. ఎంతైనా రాని ఫైన్, ఎంతైనా రాని వాళ్ళే కట్టుకుంటారు. కానీ లైసెన్స్ మాత్రం మనకి ఇంపార్టెంట్ ఖచ్చితంగా. దాంట్లో అయితే ముఖాలపులు అయితే వచ్చాయి, కానీ మరీ ఇంత ఎక్కువైతే రావు. ఇంత చిన్న మ్యాటర్ పట్టుకొని ప్రతి ఒక్కడు టిక్ టాక్ లో, యూట్యూబ్ లో, అన్నిట్లో ప్రతి దాంట్లో ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. వీళ్ళందరికీ నేను ఒకటి చెప్పాలనుకున్నా, వయసులో పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ, వీళ్ళందరూ నేను ఏమంటానంటే హౌలేగాళ్ళు అంట. హౌలేగాళ్ళు అని ఎందుకు అంటానంటే, ఇంత చిన్న మ్యాటర్ ని మీరు హైలైట్ చేసే ముఠాల నాయాలందరూ మన దేశం గురించి కానీ, సమాజం గురించి కానీ, మన సమాజంలో ఉండే సమస్యల గురించి కానీ బయటికి తీసుకొని రావచ్చు కదా. మన సమస్యల్ని ఇన్ని పక్కన పెట్టుకొని ఏదో మీరంతా ఎల్లకాలం ఇక్కడే బతికిపోయినట్టు, ఇక్కడే ఉన్నట్టు అంతా వీడియోలు చేసేస్తున్నారు కదా. రేపు మీరు ఇండియాకి వెళ్తే ఇక్కడ ఉండే సమస్యల మీద పోరాడతారంటారా? మీరు ఇక్కడ ఉండే సమస్యల మీద జస్ట్ అతను చెప్పిన దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. ఓకే ట్రోల్ చేస్తున్నారు, అతను చేసింది పొరపాటు అయి ఉండొచ్చు, రియల్ గా ఉండొచ్చు, లేదు మీరు కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ దీన్ని ఇంత హైలైట్ చేస్తున్నారు కదా. మన భారతదేశం గురించి, మన భారతదేశంలో ఉండే సమస్యల గురించి మీరు ఏ రోజున ఇంత శ్రద్ధ తీసుకున్నారా? స్వతంత్రం వచ్చి మన భారతదేశానికి ఇన్ని సంవత్సరాలు అవుతున్నాయి, ఈ సమస్యలు అట్లే ఉండిపోయినాయి. ఇతర దేశాలని పోల్చుకుంటున్నారు కదా మీరు, దీని గురించి ఇంత చెప్తున్నారు కదా.
మన దేశంలో ఉండే సమస్యలు, ఇక్కడుండే రోడ్లకి, మన ఉండే రోడ్లకి, వీళ్ళందరూ తిండి తినే దాని మీద ఎంత శ్రద్ధ తీసుకుంటారు, తిండి గురించి ఎంత కేర్ఫుల్ గా తీసుకుంటారు, ఎక్కడైనా పొరపాట్లు ఉంటే వాళ్ళు ఎంత స్పీడ్ గా రియాక్ట్ అవుతున్నారు ఫుడ్ విషయంలో. ఇంకా పోతే రోడ్డు సమస్యలు ఉన్నాయి. ఎన్ని రోడ్డు సమస్యలు ఉన్నాయి, అన్ని బొక్కలు పడిపోయి ఒక్కొక్క రోడ్డు మీద ఎంత మంది చచ్చిపోతున్నారు, రోడ్ యాక్సిడెంట్ అయ్యి ఎంత మంది చచ్చిపోతున్నారు. రోడ్లు ఎందుకు సరిగ్గా చేయట్లేదు మీరు? మాకైతే ఇంత ఫైన్ లేస్తున్నారు, మేము హెల్మెట్ పెట్టుకోకపోయినా, లైసెన్స్ లేకపోయినా, ఇది లేకపోయినా, కానీ మీరెందుకు రోడ్లు ఎందుకు సరిగ్గా వేయట్లేదు అని ఎవరు ప్రశ్నిస్తున్నారు? మీరందరూ యూట్యూబ్ చేస్తున్నారు కదా, దాని మీద చేయండి, ఇట్లాంటివన్నీ బయటకు తీసుకురండి. వర్షాలు పడితే రోడ్ల మీద డ్రైనేజీ కాలువల్లోంచి నీళ్లు పొంగిపోయి రోడ్ల మీదకి వచ్చి గలీజ్ గా అవుతా ఉంటే అవెందుకు మాట్లాడరు మీరు? అదెందుకు బయటకు తీసుకురారు? దేశం మీద మీకు శ్రద్ధ ఉండి మీరు అంత నిజాయితీగా ఉండే వాళ్ళు అయితే మీ వీడియోలు పెడుతున్నారు కదా, ఎన్నిసార్లు మీరు దేశం గురించి మాట్లాడినారు, సమాజం గురించి ఏం పట్టించుకున్నారు, మీరు ఏం వీడియోలు చేసినారు సమాజం కోసం? చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతా ఉంటే వాటిని మీరు ఎంతవరకు ఖండించినారు? మీరు వాటిని ఎంతవరకు ఖండించినారు? అన్ని దేశాల్లో టెక్నాలజీ ఎదుక్కుంటా వాళ్ళ పేరు, వాళ్ళ బ్రాండ్ ని పైకి తీసుకొచ్చుకుంటా వాళ్ళు ఎంత డెవలప్ చేసుకుంటున్నారు. మనోళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం? ఒక యూట్యూబర్ గా ఉండి మీరు, నేను కూడా సరే, నేనంటే పెడతాను చిన్న వీడియోలు, దేశానికి పెద్ద సేవ చేయలేకపోయినా కూడా నా వల్ల అయినంత వరకు నేను వీడియోలు పెడతా ఉండా. ఆ దేశం గురించి ఈ దేశం గురించి పోల్చుకుంటా, ఇట్లా చేయండి అని చెప్తున్నా. నా మాట ఎవడు వెనకపోవచ్చు, కానీ నేను అనుకున్నది అయితే చేస్తున్నా కదా, సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. ఎంతవరకు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంత క్లీనింగ్ లే, ఏం లే, రోడ్లన్నీ గలీజ్ చేసి పెడతారు. ఎక్కడెక్కడ అంటే అక్కడ ఉచ్చలపోతారు. ఒకసారి ఎక్కడన్నా గవర్నమెంట్ ఈ బస్ స్టాండ్లు ఉంటాయి కదా, ఖచ్చితంగా ఎక్కడ మంచి ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి. ఇక్కడ బయట దేశాల్లో ప్రతి వీధికి లైట్లు ఉంటాయి. ఎక్కడో కాలిపోయింటే తప్పితే మిగతా ప్రతి చోట లైట్లు ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశంలో హైవే మీద 4 రోడ్లు ఎక్కడ లేవు. కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు. అసలు ఆ లేని చోట్ల రోడ్డు అమ్మిడితే లైట్లు లేకపోవడం వల్ల ఎంతమంది యాక్సిడెంట్లు అవుతున్నాయి నైట్ టైం. నీకు లోకల్ వీధుల్లో లైట్లు లేకపోయినా ఏం ఇబ్బంది ఏం లే, పెద్ద హైవే రోడ్ల మీద కూడా లైట్లు లేకపోతే ఎంత ఇబ్బంది. మంచి విధి విధానాలు ఎక్కడ ఉన్నాయి వాటి మీద పోరాడండి, వాటి మీద వీడియోలు చేయండి. మీ ముడ్డి కింద అంత దమ్ముంటే వీటి మీద చేయండి వీడియోలు. సమాజానికి పనికొచ్చాయి కదా, దేశానికి పేరు వచ్చదు కదా, మన ఊరికి పేరు వచ్చదు కదా, ఇట్లాంటివన్నీ చేయండి, బయటకు తీసుకురండి. ఎప్పుడు కోవిడ్ వాళ్ళ గురించి పొగడం ఒకటే కాదు, వాళ్ళని పొగడండి, ఓకే, నో ప్రాబ్లం. ఇది శివాకి కూడా చెప్తున్నా నేను, అక్కడికి కాదు అందరికీ కూడా. అంత నిజాయితీ పరులు ఎవరో ఇప్పుడు చూద్దాం ఎంతమంది రెస్పాండ్ అవుతారో. దేశం మీద, సమాజం మీద ఎంతమంది హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉన్నారో, ఎంతమంది ఫాల్తూ గాళ్ళు ఉన్నారో ఇప్పుడు బయటపడతారు. రేపో మొన్నాడు రిపబ్లిక్ డే వస్తుంది, 26వ తేదీ జనవరి 26. మన భారతీయులందరికీ గుర్తింపుగా జెండా ఉండదు కదా, ఆ జెండాని క్రియేట్ చేసిన ఆయన ఎవరు, ఆయన జీవిత చరిత్ర ఏంది, ఆయన దేని వల్ల చనిపోయినాడు, ఆయన చరిత్ర ఏంది, దాన్ని తయారు చేయడానికి ఆయన ఎన్ని కష్టాలు పడినాడు, మన దేశం కోసం ఎంతమంది పోరాడినారు, మన తెలుగు వాళ్ళ కోసం ఎంతమంది పోరాడినారు, మన తెలుగు రాష్ట్రం కోసం ఆయన చనిపోయినాడు కదా పొట్టి శ్రీరాములు, ఆయన ఎంత కష్టపడినాడు, తెలుగు రాష్ట్రం అనేది ఎక్కడ ఏర్పడింది, ఎలా ఏర్పడింది, ఆయన ఎంత కష్టపడినాడు, ఆయన జీవిత చరిత్ర ఏంది, ఇట్లాంటివన్నీ బయటకు తీసుకురండి. సమాజానికి ఒక మెచ్యూరిటీ ఏర్పడుతుంది, తెలుసుకుంటారు తెలియని వాళ్ళు. నా వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి మంచి పనులు చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలన్న దెబ్బతింటే మీ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లే. వీలైనంత తొందరగా మీ నడుంకు ఒక పెద్ద బండరాయి కట్టుకొని ఎక్కడైనా బావిలో దూకి చచ్చిపోండి, అంతే. జై హింద్.